ఈ వీడియోలో 2 విషయాల గురించి గట్టిగా మాట్లాడతా. నాకు మనసులో ఏదనిపిస్తుందో దాని గురించే మాట్లాడతా. కళ్యాణ్ అండ్ తనూజని ఎందుకు నెగెటివ్ చేస్తున్నారు? కళ్యాణ్ సాంగ్ అప్డేట్ ఇస్తాను. కళ్యాణ్ అసలు సాంగ్ చేస్తున్నాడా? మూవీ చేస్తున్నాడా? అసలు అది దేంట్లో వస్తుంది? దాని గురించి చెప్దాం. తనూజని ఎందుకు నెగెటివ్ చేస్తున్నారు? దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ కళ్యాణ్ సాంగ్ అప్డేట్. అందరూ సాంగ్ అంటున్నారు కానీ నిజమే రుజువైనది కళ్యాణ్ సాంగే అది. కానీ అది ఒక మినీ మూవీ. కళ్యాణ్ చేసేది ఒక మూవీ, ఓకేనా? అది 40 నిమిషాల నుంచి 35 నిమిషాల దాకా ఉండే అవకాశం అయితే గట్టిగా అయితే కనపడుతుంది. ఆ మినీ మూవీ దేంట్లో వస్తుందంటే ఈటీవీ విన్ లో అయితే వస్తుంది. మీరు రీసెంట్ గా వచ్చిన గ్లిమ్స్ చూసినట్లయితే ఈటీవీ విన్ లోగో అయితే పైన అయితే కనపడుతుంది. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం అది ఒక మినీ మూవీ అయితే కళ్యాణ్ పడాల్ అయితే చేస్తున్నాడంట. అందుకే ఇంత డిలే అయితే వస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9 అయిపోయిన తర్వాతే కళ్యాణ్ పడాల 1-2 మంత్స్ లోనే ఈ ప్రాజెక్ట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశాడు. కళ్యాణ్ ఒక సాంగ్ చేస్తున్నాడు అని మనం అనుకున్నాం, కానీ కళ్యాణ్ పడాల చేస్తుంది ఈటీవీ విన్ లో ఒక మినీ మూవీ. లేకపోతే ఈటీవీ వాళ్ళు అయితే సాంగ్స్ అయితే తీసుకోరు. మీరు ఇప్పటిదాకా చూసినట్లయితే ఈటీవీలో వాళ్ళు ఏదైనా మూవీస్ కానీ ఏదైనా వెబ్ సిరీస్లు కానీ తీసుకోవడం చూసాం, కానీ సాంగ్స్ తీసుకోవడం నేను ఎప్పుడూ చూడలేదు. ఒకవేళ కళ్యాణ్ పడాల నిజంగా ఈటీవీ విన్ లో ఒక మినీ మూవీ చేస్తుంటే నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా అయితే ఉంటుంది. మరి మీకు సంతోషంగా ఉంటుందా లేదా కామెంట్ అయితే ఖచ్చితంగా తెలపండి. కళ్యాణ్ పడాల సాంగ్స్ చేయాలి, మూవీస్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి, కామెంట్ లో తెలపండి. ఓకే, కళ్యాణ్ పడాల మూవీ చేస్తున్నాడా సాంగ్ చేస్తున్నాడా అంతా ఓకే. నాకైతే మూవీ చేసిన ఓకే, సాంగ్ చేసిన అయితే ఓకే. కానీ మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఒక మూవీ చేస్తున్నాడని అయితే వచ్చింది. తనూజాని ఎందుకు నెగిటివ్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. తనూజ రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లైవ్ లో వచ్చి చెప్పింది కదా. కొంతమంది హేటర్స్ అయితే ఇలాగైతే మాట్లాడుతున్నారు. తనూజ ఇన్ని రోజులు ఇన్స్టాగ్రామ్ లైవ్ లోకి రాలేదు, ఇప్పుడు కళ్యాణ్ సాంగ్ వచ్చేలేకే తనూజ ఇన్స్టాగ్రామ్ లైవ్ లోకి ఎందుకు వచ్చింది అని తనూజని అయితే నెగిటివ్ అయితే చేస్తున్నారు. ఒకటే చెప్తున్నా, బిగ్ బాస్ సీజన్ 9 అయిపోయిన తర్వాత కళ్యాణ్ ని చాలా మంది నెగిటివ్ చేస్తున్నప్పుడు అప్పుడు తనూజ వచ్చి ఇన్స్టాగ్రామ్ లో లైవ్ పెట్టాలా చెప్పింది కదా. కళ్యాణ్ ఎలాంటి తప్పు లేదు, నేను కళ్యాణ్ మంచి ఫ్రెండ్స్, కళ్యాణ్ నెగిటివ్ చేయొద్దు, కళ్యాణ్ ఒక కామనర్ అయినా కానీ నా ఫ్రెండే అని తనూజ వచ్చి చెప్పింది కదా. అప్పుడు తనూజ మంచిదయ్యింది. ఇప్పుడు తనూజ రీసెంట్ గా ఓకే కళ్యాణ్ పడాల సాంగ్ వస్తుంది, ఇప్పుడు తనూజ అలాగే కళ్యాణ్ పడాలని ఇప్పుడు చాలా మంది నెగిటివ్ చేస్తున్నారు కాబట్టే తనూజ ఇన్స్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చి కళ్యాణ్ నేను మంచి ఫ్రెండ్స్ అని చెప్పింది. అందులో తప్పే ఉంది? కళ్యాణ్ ఏదో తనూజ నెగిటివ్ చేస్తున్నట్టు తనూజ ముద్దమందారం వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుతుంది, కళ్యాణ్ గురించి మాట్లాడట్లేదు అన్నారు కదా. తనూజ ఇప్పుడు 12-13 సంవత్సరాలు అయితే ముద్దమందారం సీరియల్ అయితే చేసింది. అందులో ఉన్న వాళ్ళందరి గురించి తెలుసు, పవన్ సాయి తెలుసు, అందులో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరి గురించి తను మాట్లాడింది, ఓకేనా? వాళ్ళ మీద ఉన్న రెస్పెక్ట్ తో వాళ్ళని ఒక మాట అనొద్దు అని అయితే చెప్పింది. అంతేగాని కళ్యాణ్ తిట్టండి, కళ్యాణ్ ఏదో పడితే అని అయితే చెప్పలేదు. కళ్యాణ్ గురించి కూడా ఒకటే చెప్పింది, నేను కళ్యాణ్ మాట్లాడుకోవట్లేదు, మాకు తెలుసు, మా మనుషులకు తెలుసు, మా ఇంట్లో కూడా రోజు ఇంకా కెమెరాలు పెట్టుకొని మేము తిరగాల, నేను కళ్యాణ్ మాట్లాడుకుంటున్నామా లేదో మీకు చూపించాలా అని అయితే తనూజ అయితే కూడా అనింది, ఓకేనా? ఒకటే చెప్తున్నా, తనూజ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో పెట్టడానికి కారణం కళ్యాణ్ నెగిటివ్ అవుతున్నాడు కాబట్టి, కొంతమంది కావాలని సోషల్ మీడియాలో నెగిటివ్ చేస్తున్నారు కాబట్టి. నాకు కళ్యాణ్కి ఎలాంటి గొడవలు లేవు, నేను కళ్యాణ్ బాగానే ఉన్నామని మనందరికీ తెలియాలని తనూజ ఇన్స్టాగ్రామ్ లైవ్ పెట్టింది. కానీ అంతేగాని కళ్యాణ్ నెగిటివ్ చేయడానికి తనూజ ఇన్స్టాగ్రామ్ లైవ్ పెట్టింది అని కొంతమంది మాట్లాడిన మాటలు అయితే నాకు గుండెల్లో అయితే చాలా అంటే చాలా బాధగా అయితే ఉంది. నిజం చెప్తున్నా, తనూజ అలాంటిది కాదు. తనూజ ఒక మంచి అమ్మాయి. తనూజ అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ ఎప్పుడు కలిసే ఉంటారు, వాళ్ళు మంచి ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే, దాని గురించి మాట్లాడుకుందాం, ఓకే. కానీ చాలా మంది ఇలా మాట్లాడుతున్నారు, తనూజ కళ్యాణ్ మ్యారేజ్ చేసుకోవాలి ఖచ్చితంగా అని, లవ్ ఎడిట్స్ చెయ్యొద్దు అని తనూజ చెప్పింది కదా. దాని గురించి నేను నా రీసెంట్ వీడియోలో చెప్తే చాలా మంది లవ్ ఎడిట్స్ తనూజ చెయ్యొద్దని అనట్లేదు అది ఇది అన్నారు కదా. తనూజనే కాదు, నేను కూడా చెప్తున్నా, లవ్ ఎడిట్స్ అయితే తనూజ పవన్ కళ్యాణ్ గురించి అయితే చెయ్యొద్దు. ఎందుకంటే వాళ్ళ ఇద్దరికి పర్సనల్ లైఫ్స్ అయితే ఉన్నాయి. అలా లవ్ ఎడిట్స్ చేయటం నాకు నచ్చట్లేదు, నాకు పర్సనల్ గా అయితే నచ్చట్లేదు. ఒక ఫ్రెండ్షిప్ ఎడిట్స్ చేయండి, సూపర్ గా ఉంటుంది. తనూజ రీసెంట్ లైవ్ లో కూడా అదే చెప్పింది, నేను కళ్యాణ్ మంచి ఫ్రెండ్స్ లాగే ఉండనివ్వండి, లవ్ ఎడిట్స్ వద్దు అని. కానీ కొంతమంది నాకు కామెంట్ చేస్తున్నారు, నువ్వు కావాలనే తనూజని నెగిటివ్ చేస్తున్నావు, లవ్ ఎడిట్స్ తనూజ వద్దనలేదు, తనూజ ఇంకా చెయ్యమనింది అంటున్నారు. తనూజ ఎక్కడ చేయమనింది? తనూజ చేయమనలేదు, ఓకేనా? వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. కొంతమంది సోషల్ మీడియాలో చేస్తున్న నెగిటివిటీని ఆపండి, ఓకేనా? ఆ నెగిటివిటీ వల్లే వీళ్ళకింత నెగిటివిటీ అయితే వస్తుంది. కళ్యాణ్ సాంగ్ హిట్ అవ్వాలి. తనూజ చేస్తున్న రీసెంట్ మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ, హఠ అనే మూవీ ట్రైలర్ అయితే తనూజది వీక్ గానీ నెక్స్ట్ వీక్ గానీ వస్తుందంట. దాని గురించి కూడా అప్డేట్ అయితే ఇస్తాను, ఓకేనా? నిజంగా మీరు కళ్యాణ్ తనూజ ఫ్యాన్స్ అయితే ఆ లైక్ బాక్స్ అనేది బద్దలైనట్టు లైక్ చేయండి. ఇప్పటికైనా మన ఛానల్ కింద కామెంట్ లో తెలపండి, ప్రతి కామెంట్ కి నేను రెస్పాండ్ అయితే అవుతాను. కుదిరితే మన ఛానల్ ఫాలో అవ్వండి మామ, ఇక్కడ ఏది అనిపిస్తే అదే చెప్తా.